బీదా రవిచంద్ర, కావలి గ్రీష్మ, బీటీ నాయుడు, నాగబాబు, సోము వీర్రాజు నామినేషన్ దాఖలు చేశారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. బీదా రవిచంద్రారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులుగా పనిచేశారని, బీదా మస్తాన్రావు కూడా రాజ్యసభ సభ్యుడిగా చేశారని చెప్పారు. మంచి నాయకులు ఎమ్మెల్సీలుగా కౌన్సిల్కి వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తప్పకుండా ఇన్ని రోజులుగా కౌన్సిల్లో మిడిసిపడిన వైసీపీ నేతలకు టీడీపీ ఎమ్మెల్సీలు మంచి కౌంటర్ ఇస్తారని చెప్పారు. అన్ని వర్గాలకు ఎమ్మెల్సీల ద్వారా న్యాయం చేశామని సోమిరెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా 5 మంది నామినేషన్ ఫైల్ చేశారు. నిన్న జనసేన నాగబాబు గారు నిన్న నామినేషన్ ఫైల్ చేశారు. ఈరోజు ముగ్గురు అభ్యర్థులు బీదా రవిచంద్ర, అట్లే ఆమె అమ్మాయి గ్రీష్మ గారు, కావలి గ్రీష్మ, అదేవిధంగా బీటీ నాయుడు 5 మంది. సోమిరాజు గారు కూడా ఇప్పుడే వచ్చి నామినేషన్ ఫైల్ చేశారు బీజేపీ. 5 మంది మంచి క్యాండిడేట్ సెలెక్షన్ జరిగింది. ఇక్కడ బీదా రవిచంద్ర జిల్లా పార్టీ అధ్యక్షుడిగా 2012-20 వరకు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్ర జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, యువత అధ్యక్షుడిగా, అంతకుముందు ఎమ్మెల్సీగా పనిచేశారు. వాళ్ళ సోదరుడు మస్తాన్రావు గారు రాజ్యసభ సభ్యుడు రాజీనామా చేయటం, రావటం, మళ్ళీ ఎలక్ట్ కావటం, అంతకుముందు ఎమ్మెల్యేలుగా తెలుగుదేశంలో పనిచేయటం, అటువంటి హార్డ్ వర్కింగ్ లీడర్ బీదా రవిచంద్రకి ఇవ్వటం. అట్లే బీటీ నాయుడు గారు ఎమ్మెల్సీగా ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీ అయినారు, ఆయన కంటిన్యూ అవుతున్నారు. ఆయన కూడా డెడికేటెడ్గా బాబు గారు అక్కడ ఉన్నప్పుడు కూడా ఆ లీగల్ అఫైర్స్ అన్ని చూసుకుంటూ రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఆయన వర్క్ చేశారు, ఆయనకి ఇచ్చారు. ఇంకా గ్రీష్మ, కావలి గ్రీష్మ ప్రతిభా భారతి గారి కుమార్తె, విద్యావంతురాలు, శాసన మండలి సభ్యునిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వర్యులు, పార్టీ అధ్యక్షులు పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, యువనేత మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. సాధారణ కార్యకర్తగా తెలుగుదేశం పార్టీలో విద్యార్థి నాయకుడిగా, మండల యువత అధ్యక్షుడిగా మొదలై రాష్ట్ర యువత అధ్యక్షుడిగా, జిల్లా పార్టీ అధ్యక్షునిగా, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, పార్లమెంటు కోఆర్డినేటర్గా, 2024 ఎన్నికల్లో జోన్ 5 రాయలసీమ జిల్లాల కోఆర్డినేటర్గా పార్టీలో అనేక స్థాయిల్లో పనిచేసే అవకాశం చంద్రబాబు నాయుడు గారు పార్టీ కల్పించింది. అదేవిధంగా 2015-21 శాసన మండలి సభ్యునిగా అవకాశం కల్పించారు. ఈనాడు తిరిగి మళ్ళీ శాసన మండలికి రెండోసారి ఎంపిక చేయడం తెలుగుదేశం పార్టీలో బలహీన వర్గాలకి ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తున్నారో మా ముగ్గురి ఎంపిక బీటీ నాయుడు గారు, నేను, కావలి గ్రీష్మ గారు ఈరోజు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కౌన్సిల్ ఎలక్షన్స్కి నామినేషన్ వేయడం జరిగింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ అన్న నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా కౌన్సిల్లోని నా వంతు కృషి చేసి ఏదైతే ప్రజా సమస్యల గురించి ఉన్నాయో ఖచ్చితంగా మాట్లాడడం జరుగుతుంది. రిప్రజెంటేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈరోజు చాలా దురదృష్టకరమైన ఒక ఇన్సిడెంట్ నాకంటే పర్సనల్గా ఎందుకు ఈరోజు ఎంత ఎమోషనల్ నేను అవుతున్నాను అని అంటే, నేను ఈరోజు నిండు గర్భిణి దళిత మహిళని. నేను 9th మంత్లో ఉన్నా కూడా తను ఖచ్చితంగా సరే రేపు డెలివరీ చేసి మంచి పేరు తెచ్చుకుంటుంది కౌన్సిల్లోని, మా అమ్మగారి కావలి ప్రతిభా భారతి గారి లాగా అని చంద్రబాబు గారు, నారా లోకేష్ గారికి ఉన్న నమ్మకం ఎంత ఉందో, అలాగే ఇంత నిండు గర్భిణి దళిత మహిళని అవమానించేటట్టు ఈరోజు సాక్షి పేపర్లోని రాయడం జరిగింది. చాలా దురదృష్టకరం అండి. అంటే మనం ముందుకెళ్తున్నామా వెనక్కి వెళ్తున్నామా అన్న సంస్కృతి వైఎస్ఆర్సీపీలోని లాస్ట్ 5 years టెన్యూర్లో చూసినప్పుడు
వీళ్ళు ఇంకా మారారేమో అని అనుకుంటాం. కానీ ఆ భ్రష్టు పట్టిపోయిన పేపర్ కానీ, భ్రష్టు పట్టిపోయిన రాజకీయాలు కానీ వాళ్ళల్లోని కంప్లీట్గా ఇమిడిపోయి ఉంది. వాళ్ళకి ఒక మహిళల గురించి మాట్లాడుతున్నామని కానీ, లేకపోతే ఒక దళితుల గురించి మాట్లాడుతున్నామని కానీ, లేకపోతే ఒక గర్భిణి గురించి మాట్లాడుతున్నాం కానీ, ఏం ఎమోషన్స్ అంటూ ఏం లేకుండా ఒక యాంటీ దళిత్ పార్టీగా అది వైఎస్ఆర్సీపీ ఉండడానికి ఈరోజు సాక్షి పేపర్ తాలూకు నిదర్శనం అండి. తెలుగుదేశం పార్టీలో కష్టపడింది. మరి నాలాగా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తికి రెండోసారి ఎమ్మెల్సీ రావడం అనేది ఫస్ట్ టైం. అంటే దీని అర్థం ఇందాక మా అన్న చెప్పాడు, మాకు గాడ్ ఫాదర్ లేడు, డబ్బులు లేవు, కానీ మా దగ్గర ఉండేది ఏంటంటే పేదరికం, అధిక జనాభా, నిరక్షరాస్యత, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. మరి ఇవన్నీ అధిగమించాలంటే చట్టసభల్లో బడుగులు గొంతు వినిపించాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు, పెద్దలు, నేను ఎప్పుడు చెప్తున్నాను, బడుగుల భగవంతుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆయన వారసుడుగా వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మల్లా శ్రీనివాస్ గారు, ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి జనసేన, బీజేపీ నాయకులు అందరూ కూడా మాట్లాడారు. ఈరోజు రెండోసారి నాకు అవకాశం ఇచ్చింది. అందుకోసమే ఈ రాష్ట్రంలో ఈ ఉండేది 5 సీట్లు, బీజేపీ, జనసేన, ఎన్డీఏ కూటమి పోతే 3 ఉన్నాయి. అందులో బడుగులకు 3 బడుగులే మేము, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు తెలుగుదేశం పార్టీ బడుగులు అంటాం. మొత్తం 100% మాకే బడుగులకే ఇచ్చారు.